నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ నైట్ టీవీ తెలుగు. ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇచ్చోడ మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు గ్రామ పంచాయత్ సర్పంచ్ గా నన్ను ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి నా ప్రజలు, సబండ వర్గాల ఆశీర్వాదంతో నేను ఇవాళ సర్పంచ్ పదవికి ఫస్ట్ కుర్చీ మీద కూర్చుండబోతున్నాను. ఈరోజు చాలా చాలా సంతోషం. నా మీద విశ్వాసం ఉంచినందుకు ప్రజలందరికీ సేవ చేస్తా, తప్పకుండా వాళ్ళ అన్నదమ్ముల లెక్క, వాళ్ళ అన్న లెక్క, తమ్ముడు లెక్క, వాళ్ళ కొడుకు లెక్క, వాళ్ళ గుండెలో నిల్చొని అభివృద్ధి మాత్రం 100% చేస్తా అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నేడు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈ వేడుకల్లో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన ఎంపీడీఓ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముందుగా సర్పంచ్ కోడప దైవ సాక్షిగా రాజ్యాంగబద్ధంగా తన విధులను నిర్వహిస్తానని ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఉప సర్పంచ్ లోకా శిరీష్ రెడ్డి, ఎన్నికైన వార్డు సభ్యులందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యులు, సర్పంచ్ సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ కోడప సభను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఇచ్చోడ ప్రజలందరికీ ఆయన శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం నా ఒక్కడిది కాదు, ఇచ్చోడ గ్రామ ప్రజలందరిది. సామాన్యుడి గొంతుకగా పంచాయతీలో అడుగు పెడుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. గ్రామ సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తానని సర్పంచ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, వీధి దీపాల ఏర్పాట్లు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాగునీరు, మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే తన ప్రథమ లక్ష్యమని వెల్లడించారు. గ్రామాన్ని స్వచ్ఛ ఇచ్చోడగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తానని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఉప సర్పంచ్ లోకా శిరీష్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్తో కలిసి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని, వార్డు సభ్యులందరినీ కలుపుకొని పక్షపాతం లేని పాలన అందిస్తానని పేర్కొన్నారు. వార్డు సభ్యులు కూడా తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నూతన పాలక వర్గానికి గ్రామస్తులు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా సన్మానం చేశారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ ఇకపై కొత్త పుంతలు తొక్కుతుందని, యువ నాయకత్వం రావడంతో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చివరిగా సర్పంచ్ కోడాప జూలై జూకు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇచ్చోడ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామ సేవకుడిగా పనిచేస్తాను అని ముగించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. గ్రామ పంచాయతీ సభ్యుడు ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. లోకా శిరీష్ రెడ్డి అనే నేను గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతంలో లేకుండా నిష్ఠతో నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.